Unless one is trained to understand that such life is abominable and impossible to stay, because Sophia is similarly, ritualistic performances, charity, and prosperity, which are recommended in the Vedas, may temporarily stop one from acting in sinful ways. But as long as the heart is not clear, one will have to repeat sinful activity again and again. So, according to Vedic ritualistic ceremony, there is recommendation of prashchitta. Kondo is atone. So, the example is given just like a thief, he knows that stealing is not good. He has got experience that in the past he committed stealing, committed criminal offense by stealing, and he was arrested, then he was punished, still he is stealing again. హరే కృష్ణ, అందరికి ప్రణామములు. ఈరోజు మనం గౌడీ వైష్ణవ గీతాలు పాడుకుందాం, ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామిన్ ఇతి నామినే. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. గౌడీ వైష్ణవ గీతాల్లో పేజ్ నెంబర్ 74, భజనలాలస శరణాగతి నుండి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు రచించిన గీతము. గురుదేవ్ కృపా బిందు దియా కురు ఏ దాసే తృణపే కాతిహీనా. గురుదేవ్ కృపా బిందు దియా కురు ఏ దాసే తృణపే కాతిహీనా. सकल सहाने बल दिया करो निज माने स्पृहहीना. सकल सहाने बल दिया करो निज माने स्पृहहीना. सकल सम्माना करिते सकति देह नादा चेता जता.
तबे तो गाइबो हरिनामा सुखे अपराध हबे हाता कबे हेन कृपा लभिया ये जना कृतता होइबे नाधा कबे हेन कृपा लभिया ये जना कृतता होइबे नाधा शक्ति बुद्धिहीन मी अति दीन कर मोरे आत्मसाता शक्ति बुद्धिहीन मी अति दीन कर मोरे आत्मसाता योग्यता विचारे किछु नाही पाए तुम्हारा करुणा सारा करुणा ना होइले कांदिया कांदिया प्राण ना राखिब आरा योग्यता विचारे किछु नाही पाए तुम्हारा करुणा सारा करुणा ना होइले कांदिया कांदिया प्राण ना राखिब आरा गुरुदेव कृपा बिंदु दिया गुरु ये दासे तृणपे कातिहीना सकल सहाने बल दिया करो निज माने स्पृहहीना गुरुदेव कृपा बिंदु दिया करो ये दासे तृणपे कातिहीना हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. పూజిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి మాతాజీ చదువుతారా మీరు? 74 పేజీ మాతాజీ, గౌడీ వైష్ణవ గీతాలు. భజనలాలస భావం చదవండి. శరణాగతి నుండి గురుదేవ్ కృపా బిందుదీయ కొరయే దాసే తృణపేకాతిహీన గీతం యొక్క భావం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 74 పేజీ మాతాజీ. మాతాజీ. ఓ గురుదేవా మీ కృపా బిందువుచే అనేది. గురుదేవా మీ కృపా బిందువునే నన్ను గడ్డిపోచ కంటే వినమ్రుని చేయును. నాకు అన్ని రకాల కష్ట నష్టాలను సహించే శక్తి నిమ్ము మరియు నన్ను అన్ని రకాల స్వీయ ప్రతిష్ట వాంఛ నుండి విముక్తుడిని చేయుము. ఓ నాథా, ఓ ప్రభు, జీవులందరినీ సరైన రీతిన గౌరవించే శక్తిని ప్రసాదించుము. అప్పుడే నేను శ్రీహరి దివ్యనామాలను గొప్ప పారవశ్యముతో పాడగలుగుతాను. అప్పుడు నా అపరాధాలన్నీ అంతరిస్తాయి. ఓ నాథా, ఓ ప్రభు, ఈ భక్తుడు ఎప్పుడు మీ కృపకు పాత్రుడై కృతార్థుడవుతాడు. నేను అత్యంత దీనుడను, పతితుడను, మరియు నాకు ఎటువంటి శక్తి గాని బుద్ధి గాని లేదు. దయచేసి నన్ను మీ ప్రియ సేవకునిగా చేసుకొనుము. నన్ను నేను పరిశీలించుకొని చూచినప్పుడు నాలో విలువైనదేది కనబడదు. కాబట్టి మీ కృప తప్పనిసరి. మీరు కరుణ చూపకపోతే నేను నిరంతరము రోధిస్తూనే ఉంటాను. నేను నా ప్రాణమును సైతము నిలుపజాలను. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఎవరైనా కీర్తన పాడండి మాతాజీ. హరే కృష్ణ. హరే లేదంటే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 31వ పేజీ మాతాజీ, భజన మాలికలో మాతాజీ. శ్రీ భోగహారతి. కొంచెం పెద్దదే మాతాజీ పాట.
వైష్ణవ గీతాల్లో 46వ పేజీ. వైష్ణవ గీతాల్లో 46వ పేజీ తీసుకోండి. పాడండి మాతాజీ. హరే కృష్ణ. తీసుకుంటాం. భోగహారతి శ్రీల భక్తి వినోద ఠాకూర్ రచించిన గీతావళి నుండి. భజ బకాతవశ్చల శ్రీ గౌర హరి, శ్రీ గౌర హరి సోహి గోష్ఠ విహారి, నంద యశోమతి చిత్తహారి, বেলা হলো দামোদর আইসায়ে খানো, বোগা মন্দিরে বসি করা হবো জানা, নন্দে রানী দেশে বৈসে गिरिवरधारी, बाला देवा साहसका बैसे सारी सारी, शुक्ता शाकादी भाजी नालिता कुष्मांडा, दाली दालना दुग्ध तुम्बी दधी मोचा कंडा, मुग्धा बोड़ा माशा बोरा रोटी का घृताना, शस्तूली पिष्टक कीरा पुली पायसाना, कर्पूर अमृत केली रंबा कर्पूर अमृत केली रंबा की रसारा, अमृत रसाला अम्ल द्वादश प्रकारा, लुची चीनी सारा पुरी लाडू रसबाली, भोजन कोरे न कृष्ण होये कुतूहली, राधिकार पक्क अन्न विविध व्यंजन, परम आनंदे कृष्ण कोरे न भोजन, चले भले लाडू खाए श्री मधु मंगला, बगला बाजय आरदेय हरि बोलो, राधिका दिगने हेरी नयने रकोने, तृप्ता होये बाई कृष्ण यशोदा भवानी, भोजनांते पिये कृष्ण सुभाषित बारी, सबे मुख प्रेक्षालोय होये सारी सारी, हस्ता मुख प्रेक्षालीय जेत सखा गाने, आनंदे विश्राम कोरे बाला देवसाने, जांबूला रसाला ने तांबूला मशाला, ताहा के ये कृष्ण चंद्र सुखे निद्र गेला, विशाला काशी की पूजा चामारा दुलाया, अपूर्व सैया कृष्ण सुखे निद्र जाया, यशोमती आज्ञा पेय धनिष्ठ अनीतो, श्री कृष्ण प्रसाद राधा भुंजे होये प्रीतो, ललितादि सखी गणावशेष पाया, मने मने सुखे राधा कृष्ण गुण गाया, हरि लीला एक मात्र जहारा प्रेमोदा, भोगारती गाय ठाकुर भक्ति विनोदा, भज बकातवश्चल श्री गौर हरि, श्री गौर हरि सोहि गोष्ठ विहारी, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మైక్ పెట్టినారు, ఎవరైనా భావం చదవమనండి మాతాజీ. చదువుతారు మాతాజీ. ధన్యవాదాలు, చాలా చక్కగా పాడినారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎవరైనా భావం చదువుతారమ్మా? 48వ పేజీలో ఉంది భావం. హరే కృష్ణ. మీకు గౌరభజన మాలిక పీడిఎఫ్ పంపించినాం కదా, అందులో అయినా ఓపెన్ చేసి చదవండి. 48వ పేజీ. హరే కృష్ణ మాత. ఎవరైనా చదవకుంటే నేను చదువుతాను మాత. హర్షిత్ వాళ్ళమ్మ గారు, మీరు చదవగలుగుతారా? లక్ష్మీదేవి మాతాజీ. మాతాజీ మాతాజీ
48వ పేజీ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ మధుమంగళ అని వస్తారు, ఎవరో తెలుసా మాతాజీ? చెప్పండి మాతాజీ. మధుమంగళ కృష్ణయ్య ఫ్రెండ్, బ్రాహ్మణ మిత్రుడు కదా. ఆయన ఎవరంటే సాందీప మహాముని కుమారుడు మాతాజీ, భగవంతునికి గురువు సాందీప హరి మహాముని, ఆయన సుపుత్రుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పౌర్ణమాసి వాళ్ళ అమ్మగారా? పౌర్ణమాసి మాత. నాకు తెలియదు మాతాజీ. పౌర్ణమసి మన్న పాటలో వచ్చింది, చదివి చెప్తా మాతాజీ. హరే కృష్ణ, అక్కడే ఉంది. చదువుతారా మాతాజీ? మాతాజీ నేనేనా? మాతాజీ 48వ పేజీ చదవండి. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. భక్త వత్సలుడైన గౌరహరిని భజించండి. వ్రజ భూమిలో విహరించిన వాడు, నంద యశోదల చిత్తములను హరించిన వాడైన శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. దామోదర, ఇప్పటికే ఆలస్యమైనది, వెంటనే వచ్చి భోజన మందిరంలో కూర్చొని భోజనం చేయుము అని యశోద శ్రీకృష్ణుని పిలుస్తున్నది. నందుడు నిర్దేశించగా గిరిధారి యగు శ్రీకృష్ణుడు భోజనం కొరకై ఆసీనుడైనాడు. శ్రీకృష్ణుని అగ్రజుడైన బలరామునితో పాటు ఇతర గోపబాలురు కూడా భోజనానికై వరుసలలో కూర్చున్నారు. శుక్తము, కాకరకాయ వంటి చేదు కూర, రకరకాల ఆకుకూరలు, వేపుడులు, పచ్చళ్ళు, పండ్లు, గుమ్మడికాయ కూర, వడియాలు, పాలు, గడ్డ పెరుగు, అరటి పువ్వు కూర మున్నగునవి వారికి వడ్డించారు. గారెలు, వడలు, రొట్టెలు, నెయ్యితో చేసిన అన్నము, అరిసెలు, అప్పాలు, పరమాన్నము, పాలు చక్కెరలతో చేసిన తీపి పదార్థములను వడ్డించారు. కర్పూరము కలపడము వలన అమృతం వలె ఉన్నట్టి పాయసం కూడా వడ్డించబడింది. అరటి పళ్ళు అమృతమయము రసపూర్ణము అయినట్టి వెన్న, 12 రకాల పుల్లని వంటకాలు వడ్డించబడినాయి. పూరీలు, తీయని పూరీలు, లడ్డూలు, చక్కెర పాకంలో వేసిన వడలు వంటకాలలో ఉన్నవి. వీటన్నింటినీ శ్రీకృష్ణుడు ఇష్టంగా తింటున్నాడు. రాధారాణి వండిన మిఠాయిలను, వ్యంజనములను, అన్నమును శ్రీకృష్ణుడి పరమానందంతో భుజించసాగాడు. శ్రీకృష్ణుని బ్రాహ్మణ స్నేహితుడైన మధుమంగళునికి లడ్డూలంటే పరమ ప్రీతి. లడ్డూలను తిని భుజాలను ఎగిరేస్తూ అతడు హరిబోల్ హరిబోల్ అని అరుస్తున్నాడు. రాధారాణిని, ఆవిడ స్నేహితురాండ్లను ఓరచూపులు చూస్తూ శ్రీకృష్ణుడు యశోదా భవనంలో తృప్తిగా భోజనం చేశాడు. భోజనం తర్వాత శ్రీకృష్ణుడు సుగంధపూరిత జలాన్ని త్రాగాడు. తర్వాత గోపబాలులందరూ వరుసలలో నిలబడి నోటిని ప్రక్షాళించుకున్నారు. పిల్లలందరూ నోటిని చేతులను కడుక్కున్న తర్వాత పరమానందంతో బలరామునితో కలిసి విశ్రాంతి తీసుకున్నారు. జంబూల, రసాల అనే 2 గోపబాలురు శ్రీకృష్ణునికి తాంబూలంను అందజేశారు. అది తినిన తర్వాత శ్రీకృష్ణ చంద్రుడు హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. ఉత్తమ శయ్యపై శ్రీకృష్ణుడు సుఖంగా నిద్రించగా విశాలాక్షుడనేది సేవకుడు నెమలి పించాలతో తయారు చేసిన విసనకర్రతో గాలి వీచాడు. యశోద చెప్పగా ధనిష్ట అనే గోపిక శ్రీకృష్ణుని కంచంలో మిగిలిన ఆహార పదార్థములను రాధారాణి కొరకు తెచ్చి ఇచ్చినది. ఆవిడ దానిని పరమ ప్రీతితో భుజించింది. లలితాది సుఖీగణము తర్వాత దానిని భుజించి ఆనందంతో మనస్సులో కాదు మాతాజీ, సఖీగణం, సకులంతా. ఓకే మాతాజీ, హరే కృష్ణ, క్షమించండి. లలితాది సఖీగణం తర్వాత దానిని భుజించి ఆనందంతో మనస్సులో శ్రీ రాధాకృష్ణుల యశస్సును కీర్తించారు. కేవలము హరిలీలయే ఏకైక ఆనందమైనట్టి భక్తి వినోదుడు ఈ భోగ హారతి గీతమును పాడుతున్నాడు. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ఎన్ని వంటలు చూడండి మాతాజీ. రాధారాణి ఒక్కసారి వండి పెట్టిన పదార్థం ఇంకొకసారి చేసేది కాదంట కృష్ణ భగవానుడికి.
అన్ని నివేదనలు చేసేదంట. మాతాజీ పౌర్ణమాసి అంటే సాందీప మహామునికి తల్లి, మధుమంగళకి నాయనమ్మ, అవును. నారద మహర్షికి ప్రియ శిష్యురాలు. హరి ఓం. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. మా ఆచార్యులు దర్శనం చేసుకొని మనకు చూపించారు బృందావన లీలను. హరి ఓం. ఎవరైనా వేరే కీర్తన మాతాజీ చదువుతా ఉంటే అదంతా కళ్ళకి కనిపిస్తా ఉంది. స్వామి ఆరగించేది, ఆ గడ్డ పెరుగు, పచ్చళ్ళు, పళ్ళు, గుమ్మడికాయ కూరలు, వడియాలు అన్ని కూడా రాధమ్మ సైడ్ చూస్తా తినడము, అదంతా ఏదో కనిపిస్తా ఉన్నట్టు అనిపిస్తుంది మాతాజీ. హరి ఓం. వాళ్ళు దర్శనం చేసుకున్నారు, మనకు దర్శనం చేయిస్తున్నారు ఆచార్యులు. నిజమే మాతాజీ. హరి ఓం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా పాడండి అందరూ హరే వైష్ణవి. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. జీవజాగం నాకు నేర్పించండి ప్రభుజీ. ఒకసారి వీలు చూసుకుని మీరు పాడితే నాకు నేను కోరస్ ఇచ్చి నేర్చుకుంటాను ప్రభుజీ. నేను పాడా సరే, ఓకేనా మాతాజీ నేను పాడింది? ఆ నాకు అసలు ట్యూనే రాలేదు ప్రభుజీ. అది యాక్చువల్ ఒరిజినల్ పాడినప్పుడు నేను వింటే చాలా కోరస్ బాగుంటది మాతాజీ. చాలా మంచి పాట. సరే ఒకసారి క్లాస్ లో ట్రై చేద్దాం మాతాజీ. నేను మళ్ళీ ఒక 2 సార్లు వింటాను యూట్యూబ్ లో, విని కొద్దిగా మళ్ళీ కొద్దిగా రిఫైన్ చేసుకుంటాను, అది వాయిస్ చేస్తా. ఈ రోజు సరే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. పాడండి మాతాజీ ఒకటి శ్రీహరి స్తోత్రం జస్ట్ ఒకసారి ప్రయత్నిద్దాం అనుకుంటున్నాం మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ పాడమంటారు మాతాజీ? ప్రభుజీ. హరే కృష్ణ. వినిపించలే ప్రభు నా వాయిస్? వినిపించలే. చెప్పండి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మొదలు పెట్టిన మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీహరి స్తోత్రం మొదలు పెట్టమంటారా మాతాజీ? ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీహరి స్తోత్రం. జగజ్జాలపాలం కచత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం సుపద్మాసహాయం భజేహం సదాంభోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం హసచ్చారువక్త్రం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం ధృతానేకరూపం భజేహం జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం భజేహం త్రిలోకైకసేతుం భజేహం కృతాంనాయ గానం ఖగాదీశయానం విముక్తైర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం నిరస్తార్థశూలం భజేహం సమస్తామరేశం ద్విరేపాభకేశం జగద్బింబలేశం హృదాకాశదేశం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం సువైకుంఠగేహం భజేహం
సురాలి బలిష్టం త్రిలోకీ వరిష్టం గురూణాం గరిష్టం స్వరూపైకనిష్టం సదా యుద్ధధీరం మహావీర వీరం భవాంభోధితీరం భజేహం భజేహం భవాంభోధితీరం భజేహం భజేహం రమావామ భాగం తలానగ్ననాగం కృతాధీనయాగం గతారాగరాగం మునీంద్రై సుగీతం సురై సంపరీతం గుణౌఘైరతీతం భజేహం భజేహం గుణౌఘైరతీతం భజేహం భజేహం ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం పఠేదష్టకం కష్టహరం మురారే స విష్ణోర్విశోకం ధ్రువం యతిలోకం జరా జన్మ శోకం పునర్విధాతేనో జరా జన్మ శోకం పునర్విధాతేనో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీహరి స్తోత్రం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరి బోల్. చాలా బాగా అన్నారు ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. అది లాస్ట్ లో హరే హరే కృష్ణ మహామంత్రము లో హై లో రావాలి మాతాజీ. నేను 2 సార్లు లో పాడేసిన, అందుకని మళ్ళీ ఒకసారి హై చేసి మళ్ళా లో పాడాల్సి వచ్చింది. భావం ఉందా ప్రభుజీ? మాతాజీ హరే కృష్ణ. భావం ఉంది అది. స్పీచ్ కట్ అవుతుంది మాతాజీ. దీనికి అనువాదం ఉంది ప్రభు. భావము యాక్చువల్ గా ఇది ఇంగ్లీష్ లో ఉంది మాతాజీ, నా దగ్గర తెలుగులో లేదు. నేను ఒక్క నిమిషం ట్రై చేయను. ఇంగ్లీష్ లో చదువుతాను ఊరికే, ఒకవేళ అర్థమైతే ఓకే అవుతుంది అనుకుంటున్నా. మీరు చదవకుండా మాకు వివరం తెలుగులో చెప్పండి. అవునా మాతాజీ, ట్రై చేస్తాం మాతాజీ. ఐ అడోర్ శ్రీహరి హూ ఈస్ ద వరల్డ్ నెట్ ప్రొటెక్టర్. అంటే నేను శ్రీహరిని కీర్తిస్తున్నాను, ఆయన ప్రపంచమంతటికి ప్రొటెక్టర్ అంటే రక్షించేవాడు. హూ హ్యాజ్ ఏ మూవింగ్ గార్లాండ్ అండ్ అట్ థ్రోట్, ఎవరికైతే ఆయన కంఠం దగ్గర కదులుతున్న పూలమాల ఉంది. హూ హ్యాజ్ ఏ ఫోర్ హెడ్ రేడియంట్ లైక్ ద ఆటమ్ మూన్, అంటే ఆయన ఇదేమంటే ఫోర్ హెడ్, తెలుగులో ఏమంటారు ఫోర్ హెడ్? నుదురు ప్రభుజీ, నుదురా దానికి అంటే ఒక అదే చంద్రుడు లాంటి నుదురు ఉందని, నుదిటి ఉందని చెప్తున్నారు. హూ ఈస్ ద ఎండ్ ఫర్ డ్రెడ్ఫుల్ డెమోన్స్, అంటే ఎవరైతే అంటే భయంకరమైన రాక్షసులకి ఒక అంతం చేస్తారో ఆయన అని. హూ హ్యాజ్ ఎ బ్లూ స్కై లైక్ బాడీ, అంటే నీలశ్యాముడు ఆయన. హూజ్ మాయా ఆర్ ఇన్విన్సిబుల్, అంటే ఆయన మాయలన్నీ కూడా కనబడవు అనమాట. అండ్ హూ ఈజ్ విత్ ద కన్సోర్ట్ పద్మ ఐ అడోర్ హిమ్, ఎవరైతే పద్మం చేతిలో పెట్టుకుని ఉన్నారో ఆయన నేను కీర్తిస్తున్నాను అంటున్నారు. 2వ పాదం ఐ అడోర్ శ్రీహరి, నేను శ్రీహరిని కీర్తిస్తున్నాను. హూ ఈజ్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ద ఓషన్, క్షీరసాగర అంటే పాల సముద్రంలో ఉండే వ్యక్తి భగవంతుడిని నేను కీర్తిస్తున్నాను. హూ హ్యాస్ వైట్ టీత్ లైక్ వైట్ ఫ్లవర్స్, తెల్ల పువ్వుల వలె ఆయన దంతాలు ఉన్నాయి. హూ స్టేస్ విత్ ద గుడ్ ఇన్ ద వరల్డ్, ఆయన గుడ్నెస్ అంటే సాత్వికం మాతాజీ, గుడ్నెస్ అంటే మంచితనం. హూ ఈజ్ రేడియంట్ లైక్ 100 సన్స్, అంటే 100 సూర్యుల లాగా ఆయన కాంతి ఉంటుందని చెప్తున్నారు. హూ హ్యాస్ ఎ మేస్ అండ్ చక్ర యాజ్ వెపన్స్, అంటే ఆయన దగ్గర అదే సుదర్శన చక్రము, మేస్ అంటే అది ఇదే కదా మాతాజీ. ఆయన దగ్గర 4 శంఖ చక్ర
గదా పద్మము కదా అవి ఉంటాయని చెప్తున్నారు. హూ హ్యాస్ షైనింగ్ ఎల్లో క్లోత్స్, అదే ఆయనవి పసుపు రంగులో అదే బంగారు లాగా షైనింగ్ అంటే మెరుస్తున్న బట్టలు వేసుకొని ఉన్నారని. హూ హ్యాస్ బ్యూటిఫుల్ ఫేస్ ఈ స్మైలింగ్, అంటే ఆయన ఎప్పుడు అంటే చిరునవ్వుతో మనకు కనిపిస్తాడు, ఎంతో ఆకర్షంగా ఉంటాడు, ఆయన నేను కీర్తిస్తున్నా, సర్వాకర్షకుడు, ఆయన నేను కీర్తిస్తున్నానని చెప్తున్నారు. మూడవదేమో ఐ అడోర్ శ్రీహరి, నేను శ్రీహరిని కీర్తిస్తున్నాను. హూ ఈజ్ డిలైట్ఫుల్ ఫర్ ద నెక్ ఆఫ్ రామ లక్ష్మి, హూ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ శృతి ఫ్లాక్ ట్రీటేజెస్. ఇది ఏమో నాకు అర్థం కాలేదు మరి. డిలైట్ఫుల్ ఫర్ ద నెక్ ఆఫ్ రామ బ్రాకెట్ లో అనగా లక్ష్మి అని రాశారు. హూ హ్యాస్ ద ఇథర్ యూనివర్స్ యాజ్ ఎ ప్లే గ్రౌండ్, హూ అబ్జర్వ్స్ వెయిట్ ఆఫ్ ది ఎర్త్. రమా, హరే కృష్ణ ప్రభు. రమా, రమా, హూ నెక్ ఆఫ్ రమా, డిలైట్ఫుల్ ఫర్ ద నెక్ ఆఫ్ రమా, హూ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ శృతి ఫ్లాక్ ట్రీటేజెస్ అని ఉంది. తర్వాత హూ అబ్జర్వ్స్ వెయిట్ ఆఫ్ ది ఎర్త్, హూ ఇస్ థాట్ అండ్ జాయ్, హూస్ ఫార్మ్ ఇస్ మైండ్ ప్లీజింగ్, అండ్ హూ హ్యాస్ టేకెన్ మెనీ ఫార్మ్స్, ఐ అడోర్ హిమ్. నేను ఆయన కీర్తించినారు. ఆయనకి ఒక ఈ ప్రపంచం అంతా ఒక ఆట స్థలం లాగా ఉంటుంది. ఆయన గుండె అంటే లక్ష్మి అని, ఆయన గొంతు లక్ష్మి లాగా అని చెప్తున్నారు. ఆయన మొత్తం ఈ భారాన్నంతా, ఈ భూమి భారాన్నంతా ఆయనే మోస్తున్నారని చెప్తున్నారు. ఆయన ఆలోచన, ఆయన ఆనందం, ఆయనే మనకు ఆలోచన, మనకు ఆనందం కూడా ఆయనే అని చెప్తున్నారు. ఆయన రూపం వచ్చి మన మనస్సుని ప్రశాంతంగా చేసే తత్వం అని చెప్తున్నారు. అండ్ ఆయన చాలా అవతారాలు తీసుకున్నారు, ఆయన నేను కీర్తిస్తున్నానని చెప్తున్నారు మాతాజీ. ఐ అడోర్ శ్రీహరి, నేను నాలుగోది, నేను శ్రీహరిని కీర్తిస్తున్నాను. హూ ఈజ్ ఫ్రీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అండ్ డెత్, అంటే జరా వ్యాధి అంటే జన్మ, అంటే ఓల్డ్ ఏజ్ అండ్ బర్త్, జరా ప్లస్ జన్మము నుంచి ఆయనకు అవి ఉండవు అని చెప్తున్నారు. తర్వాత హూ ఈజ్ ఫిల్డ్ విత్ సుప్రీం బ్లిస్, ఎటర్నల్ బ్లిస్. దీనికి ఏం చెప్తారు మాతాజీ? హూ హ్యాస్ హిస్ మైండ్ ఫిక్స్డ్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ ది స్పిరిట్ సెల్ఫ్, హూ ఈజ్ ఆల్వేస్ న్యూ, ఎప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు అని చెప్తున్నారు. హూ ఈజ్ ఫర్ ద బర్త్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచ సృష్టికర్త ఆయన అని చెప్తున్నారు. హూ ఈజ్ షైనింగ్ స్టార్ ఆఫ్ డెమిగాడ్స్, ఆయన అంటే మన దేవతలందరికి కూడా ఆయనే షైనింగ్ స్టార్, అంటే ఒక మెరుస్తున్న నక్షత్రం అంటున్నారు కానీ అది వేరే మీనింగ్ వస్తుంది ఇక్కడ. హూ ఈజ్ ద బ్రిడ్జ్ సపోర్ట్ ఫర్ ద 3 వరల్డ్స్, ఐ అడోర్ హిమ్. 3 ప్రపంచాలకి ఆయనే మూలం అని చెప్తున్నారు. ఆయనని నేను కీర్తిస్తున్నాను. ఐదవది వచ్చి నేను శ్రీహరిని కీర్తిస్తున్నాను. ఆయన నుంచే ఈ వేదాలన్నీ వచ్చాయని చెప్తున్నారు. హూ హ్యాస్ కింగ్ ఆఫ్ బర్డ్స్ యాజ్ అ వెహికల్, అంటే ఆయన వాహనం వచ్చి గరుడ వాహనం అని చెప్తున్నారు. అంటే ఆయనే మనకు ముక్తినిచ్చేది ఆయననే, శ్రీహరిని అంటున్నారు. ప్లస్ మనకు హూ రిమూవ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఎనిమీస్, అంటే మన శత్రువుల దగ్గర నుంచి కూడా విడిపించేది ఆయనే అని చెప్తున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే హూ ఈస్ ఫేవరబుల్ టు హిస్ డివోటీస్, ఆయన భక్తులకి ప్రాధాన్యత ఇస్తారు, ప్లస్ భక్తులని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడని చెప్తున్నారు. హూ ఈస్ ద రూట్ ఆఫ్ ది ట్రీ లైక్ వరల్డ్ అండ్ హూ ఎక్స్ప్రెస్ ద థార్న్ లైక్ పెయిన్ ఆఫ్ లైఫ్, ఐ అడోర్ హిమ్. ఆయన ఒక అంటే కింద చెట్టు వేర్లలాగా ఆయన మనకు రూట్ ఆఫ్ ది ట్రీ లైక్ వరల్డ్, ఎరువులాగా, సారీ వేర్లు లాగా, అండ్ మనకు ముళ్ళులాగా నొప్పి పుట్టే బాధలన్నీ ఆయన మన నుంచి దూరం చేస్తాడని చెప్తున్నారు మాతాజీ. ఆయనని నేను కీర్తిస్తున్నానని చెప్తున్నారు. ఆరవది ఐ అడోర్ శ్రీహరి, హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఇమ్మోర్టల్స్, హూస్ హెయిర్స్ హ్యావ్ హంబుల్ బీ కలర్, who is the smallest atomic part of spherical world, whose soul is like the sky, all pervading, whose body is always divine, who is free of everything in this world, and who resides in Vaikunta, I adore him. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇమ్మోర్టల్స్ అంటే
ఇమ్మోటల్ ఆయన బంబుల్ బీ కలర్ లో ఉంటారని చెప్తున్నారు. తర్వాత అంటే ఆయన ఆత్మ వచ్చేసి ఆకాశం లాగా ఉంటుంది అంటున్నారు. ఆయనదంతా డివైన్ అంటే ఇది ఆధ్యాత్మికము. ఆయనకి దేనికి ప్రపంచం నుంచి ఆయన సపరేట్ గా ఉంటాడు అన్నట్టు చెప్తున్నారు మాతాజీ. అండ్ ఆయన వైకుంఠంలో ఉంటారు అని చెప్తున్నారు. ఆయనని నేను కీర్తిస్తున్నానని. 7వది, ఐ అడోర్ శ్రీహరి హూ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద ఎనిమీస్ ఆఫ్ సురా, హూ ఈజ్ సుపీరియర్ టు ద సుపీరియర్స్. ఆయన నేను శ్రీహరిని కీర్తిస్తున్నాను. ఆయన అందరి అంటే ఈ దేవతలందరికీ అసురులు ఎవరైతే వాళ్ళకి ఆపోజిట్ గా ఉంటారో, అంటే శత్రువులు ఉంటారో వాళ్ళందరికీ ఈయన అంటే చాలా పవర్ఫుల్ అంటున్నారు. ప్లస్ హూ ఇస్ ద సుపీరియర్ టు సుపీరియర్, అంటే గొప్ప వాళ్ళకి కూడా ఈయన గొప్పవాడు అంటున్నారు. ఆయన ఒక అవతారంలోనే ఉంటారంటారు, అది పరమాత్మ ఆర్ బ్రహ్మన్. పరమాత్మ గాని బ్రహ్మం అవతారంలోనే ఆయన ఉంటారు. అంటే ఈ యుద్ధంలో ఆయన స్టడీగా ఉంటారంటే ఒడుదుడుకు లేకుండా ఉంటాడని చెప్తున్నారు. హూ ఈజ్ మోర్ బ్రేవ్ దాన్ ద ఇమ్మెన్స్ బ్రేవ్, ఆయన అందరికంటే కూడా తెలివైన వాడు అని చెప్తున్నారు. హూ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద బ్యాంక్ ఆఫ్ ది గ్రేట్ ఓషన్, ఆయన ఒక పెద్ద సముద్రం ఒడ్డున ఉంటారు. ఆయన నేను కీర్తిస్తున్నాను అంటున్నారు. 8, ఐ అడోర్ శ్రీహరి హూ హ్యాస్ రమా లక్ష్మి యాజ్ ఎట్ ద లెఫ్ట్ సైడ్, నేను శ్రీహరిని కీర్తిస్తున్నాను, ఆయన ఎడమ పక్కన లక్ష్మీ దేవి ఉంటారు. హూ హ్యాస్ ద హెడ్ ఆఫ్ ఎ స్నేక్ ఇన్ ఫ్రంట్, ఆయన తల మీద ఒక సర్పం ఉంటుంది. హూ కెన్ బి అప్రోచ్డ్ బై యాగా డూయింగ్ యజ్ఞ, మనం యాగాలు యజ్ఞాల ద్వారా ఆయనని మనం పొందవచ్చు, ఆయన దగ్గరికి అంటే మనం వెళ్ళవచ్చు అని చెప్తున్నారు. హూ ఈజ్ బియాండ్ కలర్స్ అండ్ ప్యాషన్, అంటే ప్యాషన్ అంటే హూ ఈజ్ సంగ్ బై ద సేజెస్, హూ ఈజ్ సరౌండెడ్ బై ద డెమిగాడ్స్ అండ్ హూ ఈజ్ బియాండ్ ద గ్రూప్ ఆఫ్ క్వాలిటీస్ ఐ అడోర్ హిమ్. ఆయన చుట్టూ అందరూ ఈ దేవతలందరూ 33 కోట్ల దేవతలందరూ ఉంటారు ఆయన చుట్టూ అంటున్నారు. వాళ్ళందరూ కూడా అందరు దేవతలు కూడా ఆయన్ని కీర్తిస్తారు. ఆయనని ఋషులు మునులు అందరు కీర్తిస్తారు. ఆయన అన్నిటికీ అంటే భగవంతుడు అంటే అన్ని భగములు కలవాడు కదా మాతాజీ. అయితే అన్ని భగములు అంటే సంపూర్ణంగా కలవాడే భగవంతుడు, ఆయనే శ్రీహరి, ఆయన నేను కీర్తిస్తున్నానని చెప్తున్నారు మాతాజీ. అయితే ఫలశ్రుతులు ఏం చెప్తున్నారంటే, వన్ హూ రీడ్స్ విత్ డివోషన్ ద ఆక్టెట్ ఆఫ్ హరి విచ్ ఇస్ ద డిస్ట్రాయర్ ఆఫ్ సారోస్, he would definitely reach the world of Vishnu which is always without sorrow, he would never undergo sorrow ever. అంటే ఏం చెప్తున్నారంటే, శ్రీహరి ఈ శ్రీహరి కీర్తన చేయడం వల్ల మనం భక్తితో దీన్ని పారాయణం చేస్తే మనకు శ్రీహరి మనకున్న బాధలన్నీ తొలగిస్తాడు. అయితే మనము విష్ణు నివసిస్తున్న ధామానికి మనం చేరుతాము. అక్కడ చేరిన తర్వాత మనకి ఎలాంటి బాధలు కష్టాలు అంటే జన్మ మృత్యు జరావధి చక్రం నుంచి మనం బయటపడతాము. అంటే ఇంకెప్పుడు మనము ఈ బాధల్లోకి మనం రామని చెప్తున్నారు. అంటే ఇది చదవడం వల్ల బెనిఫిట్స్ అంటే లాభాలు ఏంటి అంటే, చాంటింగ్ శ్రీహరి స్తోత్రం ఫిల్స్ us with eternal happiness and peace. మనకు ప్రశాంతత సంతోషము ఈ కీర్తన చేయడం వల్ల మనకు లభిస్తుందని చెప్తున్నారు. దిస్ మంత్ర గివ్స్ ప్రాస్పరిటీ అండ్ రిలీజెస్ యూ ఫ్రమ్ మిజరీస్. అంటే మనకు అంటే ఏది మనము ప్రాస్పరిటీ అంటే మనం మంచిగా జీవిస్తాము, మనకి ఎలాంటి అంటే ధనం గాని ఆహారం గాని దాంట్లో ఏం లోటుపాట్లు ఏమి ఉండవు, కష్టాలు నష్టాలు ఏమి ఉండవు, అవన్నీ తొలగిపోతాయి. అన్ని తొలగిపోయి మనము మంచిగా సంతోషంగా జీవిస్తామని చెప్తున్నారు. ఇండైరెక్ట్లీ గాడెస్ లక్ష్మి ఈజ్ ఆల్సో ఇంప్రెస్డ్ డ్యూ టు ద ప్రైజ్ ఆఫ్ హర్ హస్బెండ్. మనము శ్రీహరిని కీర్తిస్తున్నాం కాబట్టి అంటే పరోక్షంగా లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి చూపు కూడా మన మీద పడుతుంది, ఆమె కూడా ఆనందిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన భర్త అయిన శ్రీహరిని మనం కీర్తిస్తున్నందుకు. శ్రీహరి స్తోత్రం ఈ ద వే టు ఎక్స్ప్రెస్ యువర్ స్పిరిచువాలిటీ టువర్డ్స్ బిలోడ్ లార్డ్ విష్ణు. ఆధ్యాత్మికంగా భక్తి భావన మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము శ్రీ విష్ణుకి హరిస్తోత్రం ద్వారా అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ హిమ్.
ఇట్ మీన్స్ జాయ్ అండ్ సారో ఆఫ్ ఎవ్రీ లివింగ్ అండ్ నాన్ లివింగ్ డిపెండ్స్ ఆన్ హిమ్. అంటే ఏదైనా ఆది అంతము అంతా ఆయనతోనే అవుతుంది కాబట్టి ఈ హరిస్తోత్రం వల్ల మనకు సంతోషము, ఆ, ఆ, బాధలు తొలగిపోయి సంతోషం వచ్చి మన జీవించి ఉన్న వారికి జీవం లేని వాళ్ళకి అందరూ కూడా ఆయన మీదనే ఆయన మీదనే మనం ఉన్నామని చెప్తున్నారు మాతాజీ. ఆయనే మూలం మనకు అని చెప్తున్నారు. సర్వకారణ కారణుడు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కష్టమైంది కొద్ది చెప్పడానికి, సారీ మాతాజీ. ప్రిపేర్ అయితే చెప్పేటండి, క్షమించండి ప్రిపేర్ అయితే మిమ్మల్ని. కొద్ది చెప్పండి. హరే కృష్ణ. లేదు ఇలాగే అలవాటు అవుతుంది కదా మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. కీర్తన పాడడము లేదా కృష్ణ కథ చెప్పడము ప్రయత్నించండి. హరే కృష్ణ. సంజయ్ మాతాజీ ఏం చెప్పటం లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ప్రభు ఏదో చెప్తున్నారు, చెప్పనివ్వండి మాతాజీ. లేదు మీరు చెప్పండి మాతాజీ, చెప్పండి. మామూలుగా జస్ట్ ఒకటి అంటే మా ఈ వైష్ణవ గౌడియ గీతం కాదు మాతాజీ, మామూలుగా ఒక సాంగ్ పాడేనా మాతాజీ? పాడండి. మీరు మంగళహారతి చూస్తున్నారా రోజు ఉదయము? ఈ రోజు వెళ్ళాను మాతాజీ. వెళ్ళడం కాదు, యూట్యూబ్ లో చూస్తున్నా. చూస్తాను మాతాజీ. అప్పుడు పలుకుతా ఉండండి. సంసార దావా నలలీడలోకో ఉదయం ఫస్ట్ ఏంటో మాతాజీ, నాకు అవి రావడం లేదు. వైష్ణవ గీతాలు కూడా రావడం లేదు మాతాజీ. పుస్తకం పెట్టుకుని కానీ పీడిఎఫ్ ఓపెన్ చేసి కానీ అక్కడ చెప్పేది పలుకుతా ఉండండి, వస్తాయి. మంగళారతిలో రోజు పాడతారు. నరసింహస్వామి కీర్తన, తులసి కీర్తన అవి వస్తాయి మాతాజీ. నరసింహ కీర్తన అందుకు అట్లాగే ఇవి కూడా వస్తాయి పాడుతా ఉంటే. హరే కృష్ణ మాతాజీ. మంగళారతి ఓపెన్ చేసుకొని పుస్తకం ముందర పెట్టుకొని వాళ్ళు చెప్పినది పలుకుతా ఉండండి. సరే మాతాజీ, పాడండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ సిగ్నల్ లేదు, వాయిస్ మాతాజీ ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నెచ్చెలిని సమర్పయామి. జాడతోడ నెచ్చెలుని సమర్పయామి. అలరు విశ్వాత్మకునకిదే ఆవాహనం, సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అలగంగా జనకునకు ఆద్యపాద్యాచమనాలు జలధి సాయికిని మజ్జములివే. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నెచ్చెలుని సమర్పయామి. వర పీతాంబరునకిదే వస్త్రాలంకారము, సరి శ్రీమంతునకు భూషణములివే. ధరణీధరునకు గంధ పుష్పధూపములు, ధరణీధరునకు గంధ పుష్పధూపములు. తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము, అమృత మదనునకు అదివో నైవేద్యము.
అమృత మదనునకు అదివో నైవేద్యము, గమి చంద్ర నేత్రునకు కప్పిరిడము. అమరిన శ్రీ వెంకటాద్రి దేవునకు, అమరిన శ్రీ వెంకటాద్రి దేవునకు, తమిలో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. షోడశ కళానిధికి షోడశోపచారములు, జాడ తోడ నిచ్చెలును సమర్పయామి, జాడ తోడ నిచ్చెలును సమర్పయామి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సో నైస్ మాతాజీ. అన్నమాచార్య కీర్తన ఉన్నట్టున్నాయి కదా. అవును అనుకుంటా మాతాజీ, నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎలా నేర్చుకున్నారు? యూట్యూబ్ లోనే మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇంకా పాడండి, అందరూ ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రయత్నించండి అందరూ కృష్ణ కథ చెప్పడానికి లేదా వైష్ణవ గీతాలు పాడడానికి. హరే కృష్ణ మాతాజీ, నిన్న మీకు పెట్టిన వాయిస్ మెసేజ్ విన్నారా మాతాజీ? ఆ మాతాజీ, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మా మేనత్త గారు వచ్చారా. వింటాను మాతాజీ, చూశాను. ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పమంటారా మాతాజీ? అదే చెప్పండి. రికార్డు పెడతారా గ్రూప్ లో? చెప్పండి మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ. ఇది వైష్ణవ అపరాధము చేస్తే భక్తుల పట్ల వైష్ణవ అపరాధం చేయకూడదు అని ఈ స్టోరీ మనకు చెప్తుంది. ఒకసారి రఘునాథ దాస గోస్వామి వాళ్ళ ఇంట్లో కృష్ణ కథ శ్రవణం జరుగుతుంది. రఘునాథ దాస గోస్వామి వాళ్ళ తండ్రి గారి పేరు గోవర్ధన మజుందారు, పినతండ్రి పేరు హిరణ్య మజుందారు. వాళ్ళు చాలా జమీందారులు. వాళ్ళ ఇంట్లో సత్సంగానికి వాళ్ళ ఫ్రెండ్స్ ని యదునందనాచార్య, బలరామాచార్య అని వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేస్తారు. బలరామాచార్య వాళ్ళు ఆయన నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ వారిని ఇన్వైట్ చేస్తారు స్పెషల్ గెస్ట్ గా. వాళ్ళ ఇంటికి బ్రాహ్మణులు, వైష్ణవులు, నామమాత్ర బ్రాహ్మణులు అందరూ వచ్చింటారనమాట. వచ్చింటే వాళ్ళందరూ నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ ని, మీరు స్పెషల్ గెస్ట్ కదా, నామం గురించి చెప్పండి అని అంటారు. నామం గురించి మళ్ళా నామ మహత్యం గురించి చెప్పండి అని అడుగుతారు. అడిగితే సరే నేను చెప్తాను, మీ ఉద్దేశాలు కూడా చెప్పండి అని అంటే, కొందరు లేదా నామం చేస్తే పాప ప్రక్షాళన అవుతుంది, ముక్తి వస్తుంది, హృదయం శుద్ధి అవుతుంది అని చెప్తారు. చెప్తే హరిదాస్ ఠాకూర్ వారు ఏమంటారంటే, ఇవన్నీ కాదు, శుద్ధనామం చేస్తే కలిగేది కృష్ణ ప్రేమ, అది జీవుల హృదయంలో విరాజమానం అవుతుంది, దృఢమైన భక్తి కలుగుతుంది అన్ని చెప్తారనమాట. చెప్తే భగవంతుని మీద, అంతేకాకుండా భగవంతుని పాద పద్మాల మీద రతి కలుగుతుంది. అదేమంటే అది ఎలాగంటే, నామం చేసేటప్పుడు 3 దశలు ఉంటాయి. మొదటిది అపరాధాలతో కూడుకున్నది. రెండవ స్థితి నామ భాష, అపరాధాలు అన్ని తొలగిపోతూ వస్తుంటాయి కానీ శుద్ధ నామం కాదు. మూడవది శుద్ధ నామం, ఎవరైతే అపరాధాలతో కూడిన నామం చేస్తారో వాళ్లకు వెంటనే పాపాల నుండి విముక్తి లభిస్తుంది. రెండవది నామ భాషా స్థితి, ఈ రకంగా చేస్తే ముక్తి కలుగుతుంది.
శుద్ధనామం, మూడవది శుద్ధనామం చేస్తే ఎటువంటి భౌతిక కల్మషాలన్నీ పోయి ఉమ్, వాళ్ళకు నామం పట్ల ఆ, ఉమ్, నామం పట్ల శుద్ధిగా ఉంటారో వారి దేహం అంతా పవిత్రమయ్యి మనసు ఇంద్రియాలు పవిత్రం అవుతాయి. భక్తిలో 100% నెలకొంటారు. వారి నాలుక మీద కృష్ణ భగవానుడే నాట్యం చేస్తాడు. ఎలాగైతే రూపగోస్వామి అనుకుంటారో ఎన్ని వేల నాలుకలు కావాలి నాకు భగవంతుని కీర్తించేకి, ఎన్నో చెవులు కావాలి నాకు భగవన్ నామం వినేకి అని అనిపిస్తుంది ఆయనకు. అట్లా ఎంత బాగుంది ఈ నామం ఈ నామం చేస్తే అని అనిపిస్తుంది. అటువంటి స్థితికి వస్తే శుద్ధనామ స్థితి, అప్పుడు పొందేది కృష్ణ ప్రేమ అని చెప్తారు. చెప్తే అని శ్రీల హరిదాస్ ఠాకూర్ వారు చాలా అద్భుతంగా చెప్తారు నామ మహత్యం గురించి. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటారు, ఆయన పేరు గోపాల చక్రవర్తి. ఆయన హరిదాస్ ఠాకూర్ వారితో ఛాలెంజ్ చేస్తారు, రుజువు చేస్తావా, నామభాష స్థితిలో చేస్తే ముక్తి వస్తుందా, నువ్వు గినక రుజువు చేయలేకపోతే నీ ముక్కు కట్ చేస్తా అని అంటారు. అంటే అక్కడున్న వాళ్ళందరూ వైష్ణవుల పట్ల అపరాధం చేయకూడదు, ఆయన శుద్ధ భక్తుడు అని చెప్తే కూడా వినాడు అనమాట గోపాల చక్రవర్తి. గోపాల చక్రవర్తి వినకుంటే హరిదాస్ ఠాకూర్ వారు ఏమంటారంటే, శాస్త్రాలలో కూడా ఇలాగే చెప్పారండి, అన్నిటికన్నా శుద్ధనామం చేస్తే ముక్తో పాపమో పోయేది కాదు, ముక్తి కలిగేది కాదు, కృష్ణ ప్రేమ కలుగుతుంది అని చెప్తారు. చెప్తే ఆయన విన్నాడు కదా. ఈ సంఘటన జరిగిన 3 రోజులకే గోపాల చక్రవర్తికి లెప్రసీ, కుష్టు వ్యాధి వచ్చి ముక్కు కట్ అవుతుంది అనమాట. ఎందుకు కట్ అయిందంటే ఆయన ఛాలెంజ్ చేసినారు కదా శుద్ధ భక్తులతో. భగవంతుడు శుద్ధ భక్తుల పట్ల అపరాధం చేస్తే క్షమించడు, తన పట్ల భగవంతుని పట్ల అపరాధం చేసినా కూడా క్షమిస్తాడేమో గాని శుద్ధ భక్తుల పట్ల అపరాధం చేస్తే క్షమించడు. ఈ కథ వలన మనకు వైష్ణవ అపరాధం చేయకూడదు అని తెలుస్తుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ శుద్ధ భక్తుల్ని అవమానం చేసినందుకు ఇలాగ జరిగింది అని అనుకుంటారు. మనలాంటి వాళ్ళు కూడా అట్లే అనుకుంటారు. కానీ హరిదాస్ ఠాకూర్ వారు ఏమనుకుంటారంటే, భగవంతుడు ఇంత పెద్ద శిక్ష వేసినాడే గోపాల చక్రవర్తికి అని బాధపడతారు. శుద్ధ భక్తులు అంటే అట్లా, వైష్ణవులు పరదుక్కి దుఃఖ, ఎవరైనా బాధపడుతుంటే చూసి సహించలేరు. హరే కృష్ణ మాతాజీ. అర్థమైందా? హరే కృష్ణ. ధన్యవాదాలు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు, శ్రీవాస్ ఠాకూర్ వారు వాళ్ళు ఆయన గురించి బాధపడతారు కదా, అప్పుడు మహాప్రభు కరుణిస్తారా మాతాజీ? అది తెలియాలా మాతాజీ? ఇంకా అదే భక్తులు క్షమిస్తే, భక్తులు కరుణిస్తే మళ్ళీ భగవంతుని అనుగ్రహం లభిస్తుంది కదా మనకు నిత్యానంద ఆయన లీలలు. ఇంకా అద్వైతాచార్యుల వారి ఇంటికి వెళ్తారు మాతాజీ. ఇంకా ఆయన ముక్కు పోయినట్లే మాతాజీ. ఇంకా గోపాల చక్రవర్తికి వైష్ణవ అపరాధం చేసినాడు కాబట్టి ఇంకా ముక్కు కట్టే రాలిపోతుంది. వైష్ణవులు మళ్ళీ కరుణ చూపిస్తేనే ఆ వైష్ణవ అపరాధం నుంచి బయటపడతాం కదా. ఇంకా ఆయన క్షమాపణ అడుగుతారో లేదో మరి అది తెలియలే. క్షమించమంటారు. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఏమైనా వైష్ణవ గీతాలు కానీ కృష్ణ కథ కానీ చెప్పండి. టైం ఉంది 8 నిమిషాలు. ప్రయత్నించండి అందరూ, మీకు వచ్చినది ఏదైనా సరే. హరే కృష్ణ కీర్తన అయినా సరే పాడండి. సంధ్యా మాతాజీ హరే కృష్ణ. మీ వాయిస్ వినిపించలేదు మాతాజీ. సంధ్యా మాతాజీ సిగ్నల్ లేదా మాతాజీ? హరే కృష్ణ. సంధ్యా మాతాజీ వాయిస్ వినిపించలేదు, చూసుకోండి.
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ కీర్తన మాతాజీ మీకు కూడా వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ ఉండే చోట చూసుకోండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది, పాడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే గోడ్. సంధ్యా మాతాజీ మీరు మైక్ ఆన్ చేసుకున్నారు, మాట్లాడుతున్నారా? హరే కృష్ణ. 5 నిమిషాలు ఉంది, ఇంకా ఏమైనా చెప్పండి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ, గౌర పూర్ణిమ వస్తుంది కదా. ప్రభు చెప్పారు రోజు ఒకటి ఏదైనా నిదా గౌరవంగా ఆయనకి ఇష్టమైన వంటలు చేసి పెట్టండి, ప్రయత్నించండి. అలాగే రోజు కీర్తన పాడండి అని చెప్పారు, ప్రయత్నించాలి. గౌరహారిని మీ ఇంటికి ఆహ్వానించండి, అలాగే ఇంట్లో నిలుపుకోండి, పంపించొద్దని చెప్తున్నారు. హరి బోల్. చైతన్య చరితామృతంలో కూడా వస్తాయి గౌరహారికి ఇష్టమైన వంటలన్నీ. ఏమి ఇష్టం మాతాజీ గౌరహరికి? కొన్ని చెప్పండి మాతాజీ. ఆకుకూరలు ఇష్టము, ఆ సొరకాయ హల్వా ఇష్టము, ఆ అట్టి పువ్వుతో చేసే వంటలు ఇష్టము. చాలా ఉన్నాయి మాతాజీ అందులో. మాతాజీ ఇందులో వచ్చి ఇందాక చదివాను చూడండి మాతాజీ. మాతాజీ పని అవి కూడా స్వామికి పెట్టచ్చా మాతాజీ? వాటిల్లో కొన్ని అవి కూడా పెట్టచ్చు, పాయసం, పులిహోర. ఆ. హరి బోల్. పాలవి బాగా అంటే మిల్క్ ప్రొడక్ట్స్ బాగా స్వామికి ఇష్టం కదా మాతాజీ. అవును. హరి బోల్. హరే కృష్ణ. వాళ్ళు ఎక్కువ బెంగాల్ సైడ్ వాళ్ళు ప్రతి ఒక్క దాంతో కనపరిచిన దాంతో అంతా వంటలు చేస్తారంట, చాలా రకరకాల వంటలు. వాళ్ళు చాలా కొద్ది సమయంలోనే ఎక్కువ వంటలు కూడా చేయగలిగే టాలెంట్ కలిగి ఉంటారంట. అసలు మనకేం వంటలు వచ్చు ఇటు సైడ్, వాళ్ళ వంటలు చూస్తే అసలు ఎంత అద్భుతమైన వంటలు చేస్తారో అంటున్నారు. రాజస్థాన్, మధుర, గుజరాత్ అంతా మాతాజీ ఎన్ని స్వీట్లు చేస్తారు మాతాజీ, అంత నెయ్యితోటే చేస్తారు మాతాజీ, ఎన్ని రకాల మాతాజీ. అసలు వాటిలో చాలా మటుకు అసలు టేస్ట్ కూడా చేయనట్టు ఉంటాయి మాతాజీ. హరి హరే కృష్ణ. పాడండి హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ కీర్తన చేయండి. ఏమైంది ఈరోజు డల్ గా ఉన్నారు? నాగమణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు మాతాజీ. మాతాజీ ప్రణామాలు.
మాతాజీ చిన్నది ఒకటి కీర్తన వాడాల మాతాజీ. పాడండి మాతాజీ. మోహన కృష్ణ నీ చరణం చరణం చాలునయా నీ మాయా చాలునయా నీ మాయా దర్శన భాగ్యమివు దీన దయాలా మామదిలో కొలువై ఉన్నావే కృష్ణ నీ చరణం చరణం చాలునయా నీ మాయా దర్శన భాగ్యమివు దీన దయాలా మామదిలో కొలువై ఉన్నావే కృష్ణ నీ చరణం చరణం చాలునయా నీ మాయా నీ చరణం చరణం మోహన కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. చెప్పండి మాతాజీ. చిన్నది పాడొచ్చా మాతాజీ? మాతాజీ. హరే కృష్ణ. కృష్ణునే మాతాజీ. ఇది చిన్నప్పటి నుంచి మేము పాడుకున్నది. ఆనంద సాగర మురళీధరా ఆనంద సాగర మురళీధరా మీరా ప్రభు రాధేశ్యాము వేణుగోపాల మీరా ప్రభు రాధేశ్యాము వేణుగోపాల నంద యశోదా నంద కిశోరా నంద యశోదా నంద కిశోరా జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధరా ఆనంద సాగర మురళీధరా మీరా ప్రభు రాధేశ్యాము వేణుగోపాల మీరా ప్రభు రాధేశ్యాము వేణుగోపాల రాధికా ప్రియా యశోదనందన రాధికా ప్రియా యశోదనందన జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధరా ఆనంద సాగర మురళీధరా మీరా ప్రభు రాధేశ్యాము వేణుగోపాల మీరా ప్రభు రాధేశ్యాము వేణుగోపాల నవనీత చోరా ఆనంద కిశోరా నవనీత చోరా ఆనంద కిశోరా జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధరా ఆనంద సాగర మురళీధరా మీరా ప్రభు రాధేశ్యాము వేణుగోపాల మీరా ప్రభు రాధేశ్యాము వేణుగోపాల హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే బోల్. అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు. మాతాజీ. మాతాజీ అసలు యాక్చువల్లీ ఒక కథ చెప్దాం అనుకున్నాను, కానీ టైం లేదు కదా అనేసి బుక్ చూసి పాడినాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ ముందే చెప్పండి. హరే బోల్. హరే ఓకే కృష్ణ. మాతాజీ, ప్రయత్నిస్తాను మాతాజీ. కృష్ణయ్య. హరే బోల్. హరే కృష్ణ. వైష్ణవ గీతాలకి జై. శ్రీ గౌర పూర్ణిమ మహామహోత్సవం కి జై. శ్రీ నితాయ్ గౌర్ సుందర్ కి జై.
श्रीमान मधुरेश प्रभु जी की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय, समावेशమైన భక్త బృందానికి జై.